2 ఇయర్స్ నుంచి వేస్ట్‌గా పడేసి ఉన్న వాటిని ఉపయోగించుకొని నేను గ్రో బ్యాగ్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూడండి నాకైతే చాలా యూజ్ అయినవి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో వేస్ట్‌గా పడేసి ఉన్న ఈ ఫ్యాంట్లన్నీ తీసి గ్రో బ్యాగ్స్ కుడుతున్నానండి. ఇవి 2 ఇయర్స్ నుంచి వేస్ట్‌గానే ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే టైట్ అయిపోయాయి, కొన్ని పాతవి అయిపోయాయని తీసేసాము. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ కిస్తా ఉంది చూడండి సెంటర్లో, దానికి కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. మన టెర్రస్ గార్డెన్లో ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఎలా ఉపయోగించుకోవాలో వీడియోస్ అయితే మీకు పెడుతూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. మన వీడియోలో ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి ఇక డైలీ. నాకైతే ఇప్పుడు ఒక్క ఫ్యాంట్ నుంచి 5 గ్రో బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఇంకా చూసేయండి. ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టుకుందాము. ఇక్కడ ఓపెన్ ఉన్న ప్లేస్లో మిషన్తో ఇలా కుట్టు అయితే వేసేసుకుందాము. ఒక 2 కుట్లు అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్. ఎందుకంటే 2 కుట్లు వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఈ బ్యాగ్స్ నేను ఒక 2 ఇయర్స్ నుంచి అంతకుముందు వాడాను. మళ్ళీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం చూపించడానికని మళ్ళీ కుడుతున్నాను. రైస్ బ్యాగ్స్తో కూడా కుట్టవచ్చు, కానీ అవి ఎక్కువ ఉండవు. ఒక 1 ఇయర్ అలా పనిచేస్తాయి, ఇక తర్వాత ఇక ఉండవు. ఇవైతే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే. ఇలాంటివి చాలా వేస్ట్గా ఉంటాయి కదా, జీన్స్ ప్యాంట్లు అయితే ఇంకా మంచిదండి. ఆ క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి. ఇంకా చిన్నగా ఉన్న సైడ్ ఏమో కిందకి పెట్టుకోండి, పెద్దగా ఉన్న సైడు ఓపెన్గా ఉంచుకోండి. ఇంకా ఇదైతే కొంచెం సైజ్ అయితే తగ్గింది కదా, ఇక్కడున్న కాళ్ళ దగ్గర అయితే ఇట్లా ఫోల్డ్ చేసి కుడతారు. ఆ ఫోల్డింగ్ కూడా తీసి మనం కింద ఒక కుట్టేసుకుందాం. ఇంకా నేను బ్యాగ్స్ అన్నీ రెడీ చేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా వేస్ట్గా వాటర్ పోవడానికి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇక అన్నిటినీ ఇదే విధంగా కుట్టుకున్నాను. చూడండి నాకు 5 గ్రో బ్యాగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ప్రతి వాటికి హోల్స్ అయితే పెట్టాను. ఇంకా చూడండి కాళ్ళ దగ్గర ఉన్న కుట్టు కూడా తీసి కుట్టేశాను. ఇంకా నాకు ఒక ఫ్యాంట్ నుంచి ఇన్ని అయితే వచ్చేసాయి. వీటిలో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ చేసుకుందాము. నేను ఏ కుండీలో నుంచి అయినా మట్టి తీసినప్పుడు ఇలా ఎండ పెట్టుకుంటానండి ఒక 3 డేస్. ఇది మన కిచెన్లో వచ్చిన వేస్ట్. ఇది మన టెర్రస్ గార్డెన్లో ఊడ్చిన చెత్త, ఇంకా మొక్కజొన్న కండలు, ఇవి కొబ్బరి పీచు, ఇవన్నీ వేసి ఇప్పుడు మనం ఈ గ్రో బ్యాగ్స్లో కిచెన్ వేస్ట్ని రెడీ చేసుకుందాము. ఇది మన కొబ్బరికాయలోని చిప్పలు ఉంటాయి కదండి, అది దాని ఒక చిన్న ముక్కని మనం హోల్ పెట్టుకున్న దగ్గర అయితే పెడుతున్నాను. వాటర్ పోవడానికి మనం హోల్ పెట్టుకున్నాం కదండి. ఇంకా ఈ కొబ్బరి పీచుని ఈ విధంగా చేసుకొని మట్టి పోకుండా దీన్ని కూడా హోల్ దగ్గర అడ్డం పెట్టుకుందాము. నేను ఆల్రెడీ కుండీలన్నిట్లో కిచెన్ వేస్ట్ వేసే మొక్కలు పెడతానండి. ఇంకా నేను కిచెన్ వేస్ట్ చేద్దామంటే అసలు ఏ కుండీలు లేవు. అందుకని వీటిని కుట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగా చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇక ఈ మన గార్డెన్లో ఊడ్చిన తొక్కలు, ఆకులన్నీ ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఈ కిచెన్ వేస్ట్ మనకి ఈ వేసవిలో చాలా ఎక్కువగా వస్తుందండి. దాన్ని వేస్ట్ చేసుకోకుండా మన మొక్కలకి ఉపయోగపడేలాగా చేసుకోవాలి. వర్షాకాలం అయితే చాలా లేటుగా కంపోస్ట్ అవుతుంది. ఈ వేసవిలో అయితే చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది కదా, అందుకని ఈ కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా మనం ఏ విధంగా కంపోస్ట్గా చేసుకుందాము. ఈ కంపోస్ట్ మన మొక్కలకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. దీనివల్ల మన మొక్కలు మంచిగా ఎదుగుతాయి, మంచి పూత పింద అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది.
అలాంటి కంపోస్ట్ని మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకని నాకు కుండీలు లేకపోయినా ఈ విధంగా గ్రో బ్యాగ్స్ తయారు చేసుకొని వాడుకుంటున్నాను. ఇది ఆల్రెడీ 2 రోజులు వాటర్లో నాని ఉందండి. కిచెన్ వేస్ట్ని రైస్ కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ ఇలా నేను మొక్కలకు పోసుకుంటాను. అప్పుడు వాటిల్లో ఈ కిచెన్ వేస్ట్ కూడా ఒక 2 డేస్ పెడతానండి. ఇంకా ఫాస్ట్గా మనకి కంపోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్లో నానిపోయి ఉంది కాబట్టి ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక లేయర్గా వేసి అడుగునేమో మట్టి వేసానండి ఒక లేయరు. తర్వాత దాని మీద ఎండుటాకులు వేసాను. తర్వాత దాని మీద కిచెన్ వేస్ట్ వేసాను. దానిపై లాస్ట్గా ఇంకా ఎండుటాకులు వేసాను కిచెన్ వేస్ట్ పైన. ఇక దీనిపైన మట్టితో నింపేస్తున్నాను. ఈ కిచెన్ వేస్ట్లో వానపాములు కూడా మనకి చాలా బాగా వస్తాయండి. ఈ వానపాములు వ్యర్థాలన్నీ తినేసి మనకి త్వరగా కంపోస్ట్ని అయితే తయారు చేస్తాయి కదా. వీటిల్లో ఒక 5 డేస్ అయిన తర్వాత మనం మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయండి. నేను ఓన్లీ కిచెన్ కంపోస్ట్ కానీ వీటిని తయారు చేశాను. ఈ కొంచెం సగం కంపోస్ట్ అయినాక మన మొక్కల్లో కూడా వేసుకోవచ్చండి. ఒక పక్కన కొంచెం మట్టి లేపేసి ఖాళీ ఉన్న దగ్గర ఈ కిచెన్ కంపోస్ట్ని సగం రెడీ అయిపోయినాక తీసి అందులో వేసుకొని మళ్ళీ మట్టి కప్పేసుకుంటే మన మొక్కలకి బలాన్ని ఇస్తాయి. ఇంకా ఈ మట్టి అంతా పైదాకా నింపేశానండి. ఇక ఇదే విధంగా అన్ని బ్యాగుల్స్ని నింపేద్దాం. చూడండి, ఇలా స్లాబ్ మీద పెట్టకుండా నేను చెక్క మీద ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి, నేను తయారు చేసుకున్న గ్రో బ్యాగ్స్ అన్నిటికీ మట్టిని ఫుల్గా పైదాకా అయితే వేసానండి. ఎందుకంటే ఒక 5 డేస్ ఆగితే మళ్ళీ కంపోస్ట్ అయ్యే కొంది మన మట్టి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, 2 ఇయర్స్ నుంచి వేస్ట్గా పడేసిన వాటిని ఈ విధంగా గ్రో బ్యాగ్స్ అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఒక్క ప్యాంట్ నుంచే నాకు 5 గ్రో బ్యాగ్స్ అయితే వచ్చేసాయి, రూపాయి ఖర్చు లేకుండా. అది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇక మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.